తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం. తెలంగాణలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల మార్కెట్ విలువ సవరణపై అధ్యయనం చేయాలని తాజాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. గత ఏడాది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల విలువ సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా సవరణ చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ మేరకు భూములు మార్కెట్ పెంపుపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం మాత్రం రాలేదు. ఈ క్రమంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. జీహెచ్ఎంసీ కోర్ అర్బన్ ప్రాంతాన్ని 12 జోన్లుగా విభజించింది. వాటిలో 60 సర్కిల్, 300 డివిజన్లు ఏర్పాటు చేసింది. ఈ మార్పులను అనుసరించి ఆయా సర్కిల్ వారీగా భూముల వాస్తవిక విలువపై ఒక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించినట్లు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో సబ్ రిజిస్టర్, జిల్లా రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి చాలా కాలంగా ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ప్రస్తుతం కోర్ అర్బన్ మార్పుల కారణంగా వీటికి సంబంధించి కూడా సంస్కరణలు చేపట్టే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాబడి అధికంగా ఉండే ప్రాంతాలను కలుపుతూ కొత్తగా రిజిస్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇంకా రేవంత్ సర్కార్ రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకతను పెంచడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మంత్రి పొంగులేటి పలు ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు భూమి పూజ సైతం చేశారు. ఈ విధానంలో భాగంగా పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఒకే చోట చేర్చి కార్పొరేట్ తరహాలో అత్యాధునిక జీవన సముదాయాలను ఒకే చోట ఉండే విధంగా నిర్మిస్తున్నారు. ప్రతి జిల్లాలోని ఇవి ఏర్పాట్లు కానున్నాయి. ఈ సమీకృత ఆఫీసుల్లోని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం మినీ మ్యారేజ్ హాల్స్, గర్భిణీల కోసం ఫీడింగ్ రూమ్స్, వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ వంటి ఆధునిక వసతులు కల్పిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.